సంగప్ప సరుగు లేరు ఎక్కడ పోయిందో ఇలా బుచ్చన్న సరుగు లేరు సంపదానా ఓ సంపదానా సెక్రటరీ సీనా ఎక్కడ ఉన్నాను నాకు తెలియదు ఎవరు అడిగే ఫాన్ సార్ ఓ ఫాన్ సార్ ఈ సెక్రటరీ సీనా ఏడుంటారు బయట స్టోరీ పోయింది ఎప్పుడు వస్తారు సాయంత్రం ఏం పని చాలా అర్జెంట్లో పని ఉంది అన్ని చెప్తారు సార్ వర్తకో ఇక సెక్రటరీ సీనానే ఏమి స్టోర్ దానికి పోయిండు నాకు తెలియదు తెలియదా నువ్వు టిఫిన్ డబ్బాలు ఏం కూర తెచ్చినావు చిక్కుడుకాయ మళ్ళీ అదైతే ఎరుకుంది కానీ మన ఈ లేఖలు ఎరుకుందో తెలియదా నీకు ఆగో ఆఫీస్ లోనే మళ్ళా ఏదో దుకాణం తెరిచిండు తమ్మి ఓ సత్తి ఓ సఫితక్క ఇగో ఇలా లొల్లిలో బయటకు వస్తున్నా ఆగు వినబడతలేదు అక్క ఇగో సెక్రటరీ సీనా ఏడుంటుందో నీకన్నా ఎరుకనా సీనన్నతో నీకేం పని తమ్మి నన్ను కేసీఆర్ సార్ దగ్గరికి తోలుకపోమంటాను అడుగుతా మస్తు ఫన్ ఉంది నాకు ఎందుకు తమ్మి కేసీఆర్ సార్ ఏం అడుగుతావు అక్క కేసీఆర్ సార్ నన్ను వారం దినాలు దాదుకోమంటా అని బతిమలాడతా నీకేం తక్కువైంది 3 పూటలు అండి పెట్టినందుకు ఈడ సావిత్రి ఉన్నది కదా అయినా కూడా చాలతలేదా ఇయ్యాల సందు నాకు సాఫీ లేరు ఎవరు లేరు నాకు దిక్కే లేరు నేను దిక్కుమాలో పో శుభం పల్కరా పెళ్లి కొడక అంటే ఇంకేదో మాట్లాడిండట నీ అసుంటోడు అని కూడా రమ్మనాక నేను ఎంత తోలుకపోతా అక్క కేసీఆర్ సార్ ఎంత మంచోడక్క ప్రత్యూషక్క అనేట ఆమెను ఇంటికి వాళ్ళు తోలుకపోయి సాదుకుంటా అంటున్నారు పాపం ఆ ప్రత్యూషకు వెనక ముందు ఎవ్వరు లేరు తమ్మి అలా నాయన సవతి తల్లి మస్తు కొట్టిండ్రు నీకు తెలుసా నన్ను కూడా కొట్టిండ్రు కర్ఫు మీద అప్పుకు వడ్డీ తీసుకొనేమో సావుకారి కొట్టిండు మళ్ళా చిన్నకి ఇంత అరకు 7,000 రూపాయలు కిరాయి తీసుకొని ఇంట్లో కొడుతున్నాడు కర్ఫు మీద ఈ హుషారు మాటలకైతే ఏం తక్కువ లేదు నేను కూడా ప్రత్యూషక్క లెక్కనే దెబ్బతిన్నోనే కదాక అందుకే కేసీఆర్ సార్ని అడుగుతా కొన్ని దినాలు సాదుకోమంటాని నువ్వు తిన్న దెబ్బలు ప్రత్యూష తిన్న దెబ్బలు ఒక్కటేనా నీ బిత్తిరోడా అవునాక నేను నిజంగా బిత్తిరోనే మరి ఉన్న 3 ఎకరాలు ఇడిచిపెట్టి పట్టణం వచ్చాను కదా బెటర్లోనే అయితే మళ్ళా అరే నువ్వు ఏడ దొరికినావురా నాయన మీ అమ్మ మా అమ్మ అక్క చెల్లెలు కదా అక్క ఏడ దొరికినావు అంటున్నావు ఏంటిదో అట్లా కాదు తమ్మి ఇగో నీకు నాకు అమ్మ నాన్నలు అందరు ఉన్నారు పాపం సార్ సాదుకుంటా అన్న ఆమెకు మనలెక్కి ఎవ్వరు లేరు ఇగో అక్క ఎవ్వరు లేరు అంటాను నాకు చూడు కేసీఆర్ సార్ ఉన్నారు కదా అక్క ఫస్ట్ అక్కకు అక్క 1 తారీఖు మనకు జీతం వస్తుంది కదా అక్క నేను 6,000 రూపాయలు తీసుకుపోయి ఫస్ట్ అక్కకి ఇచ్చొస్తా గట్లన్నావు గది మంచి పని అగో ఆ పిల్ల గోస చూసి సార్ లెక్కనే చాలా మంది సాయం చేస్తామని వస్తుండ్రు కేసీఆర్ సార్ది గంగాల మసోంటి పెద్ద మనసక్క అవును తమ్మి దానగుణంలా కర్ణుడే సారైతే అక్క సారోలు ఇంట్లో 6 దినాలు ఉంటినంటే మస్తు కోడి చికెను మేక మటను మళ్ళీ షాఫలు గీఫలు అక్క ఎక్కడ చూసినా చల్లగాలి వేసిలే ఉంటాయంట మళ్ళీ కాలరాలు కూడా తిరగవచ్చు మస్తు తెల్లగా అయ్యి వస్తా అక్క నేను నీ పోరంకిన వాడెత్తు బ్రేకింగ్ న్యూస్ ఏదుంటే అదే పట్టుకొస్తాడు గిట్లా నా బేజ తింటాడు ఓ అక్క శనివారం నాడు నేను ఏం ముట్టుకోను కదా బేజకి ఎందుకు అంటున్నావు మళ్ళా మంచిగా ఉన్నా చూడు అక్క చెప్తున్నావు చూడు మళ్ళా చూడు తమ్మి నీ నోట్లకెళ్ళి ఇంకో మాట వెళ్ళిందనుకో ముంగటి 2 పనులు ఊడగొడతా కేసీఆర్ సార్ ఇంట్లో ఉండాలంటే ఎంత నోసుకొని పుట్టాలి ఎంత మందికి వస్తుంది అక్క అసలు అడుగుతాము నువ్వేమో పోతా అంటుంటే అంటాను అంటున్నావు ఏంటి ఏమో అంటున్నావు ఇక మా సాఫీ దాకా కూడా నాకు కూడు పెడతలే గంజి పెడతలేరు ఆయన ఆటలు పెడుతున్నాను అంటాను సంగఫోలకు చెప్తా అప్పుడు నేను తీసుకుపోయి టౌన్ లేస్తారు నన్ను కేసీఆర్ సార్కు వర్తిస్తారు అమ్మా నా పేరే చెప్తావా ఆగుతా తాగు వార్తలు చదివినాక నీ పెళ్లి చేయకపోతే చూడు ఆయన అక్క పెళ్లి చేస్తావు పత్రికలు మంచి వస్తాగు సత్య సంగతి విడిచిపెడితే ప్రత్యూష పడ్డ కష్టాల్ని తెలుసుకొని కేసీఆర్ సారు కుటుంబంతో సహా దౌకానికి వచ్చి ఆమెను చూసిపోయిండ్రు కేసీఆర్ సార్ లెక్కనే చాలా మంది గీమె పరిస్థితి గురించి తెలుసుకొని ఆమెకు అండగా మేముంటాం అని ముంగట్టుకొచ్చిండ్రు పోసాని సార్ అయితే నేను సాదుకుంటా అని అన్నాడు పెద్ద మనసున్న వీళ్ళందరినీ ఓ పారి మనమంతా మెచ్చుకోవాలులా కానీ మా సత్తికేమో మంచిగా తినచ్చు సారీలు చూడొచ్చు అన్నట్టు అర్థమైంది